वंदे मातरम, भारत माता की जय। अखंड भारत अखंड भारत बीजेपी रक्षण, अखंड भारत बीजेपी रक्षण, अखंड भारत बीजेपी रक्षण, अखंड भारत बीजेपी रक्षण, भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय। अखंड भारत अखंड भारत बीजेपी रक्षण, साजिस्तान साजिस्तान। జెండాలు కొద్దిగా జెండాలు పక్క ఎనికి పెట్టండి. జెండాలు రావాలా, సైడ్ రావాలా. अरे ना भारत माता की जय। బాబు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బాబు ఏం వినపడుతుంది బీజేపీ చూసుకోవద్దా. మేము కాదు కదా సార్ ఇదంతా వితాలంతా అందరూ అదే చేసేది. ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లలో అఖండ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లలో గెలిచి భారతదేశ అగ్రస్థానాన ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇది కేవలం ఢిల్లీ ప్రజలు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆప్ కావచ్చు పాలించి వాళ్ళను నట్టేట ముంచినటువంటి సందర్భంలో వీలైతే సరిపోరు. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మేము కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి కాలుష్యం లేని అవినీతి లేని పాలన అయితే కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే సాధ్యపడుతుందనే నమ్మకంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కట్టారు. ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ఉన్నటువంటి ఆ టైంలో కేవలం అవినీతి మీద పోరాటం చేస్తూ లోక్పాల్ బిల్లు కోసం ఏర్పడినటువంటి ఆప్ నేడు అవినీతి కూపంలో మొత్తం కూరుకొని పోయి ఆప్ నేతలంతా జైళ్లకు వెళ్ళినటువంటి సందర్భం. అంటే దేనికోసం, ఏ ఉద్దేశం కోసమైతే వాళ్ళు పార్టీని స్థాపించారో దాన్ని తుంగలో తొక్కి వాళ్ళు కేవలం ధనార్జనే ధ్యేయంగా వాళ్ళైతే ఏదైతే వాళ్ళు దోచుకో అనే విధానంతో ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో సేమ్ అటువంటి పాలనే అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తామని చెప్పేసి పైకి వచ్చిన వాళ్ళు అవినీతిలో కూరుకుపోయినటువంటి సందర్భంలో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం అని భారతదేశాన్ని అగ్రపథాన నడిపిస్తున్నారో దాన్ని ఈ రోజు ఢిల్లీ ప్రజలు నిరూపించారు. రాబో కాలంలో దేశమంతటా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని గంటాపదంగా తెలియజేస్తున్నాము.
తరువాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్ఫూర్తితో ఏదైతే ఢిల్లీ ప్రజలైతే భారతదేశంలో బీజేపీని ఏ విధంగా అయితే నెత్తిన పెట్టుకున్నారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామానికి చేరి నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు భారతదేశాన్ని అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నటువంటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి భారతీయ జనతా పార్టీని అగ్రపాథాన నిలబడేందుకు మేమైతే కృషి చేస్తామని ఈ గంటాపదంగా ఢిల్లీ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తర్వాత మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి 48 సీట్లతో మరి గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కేజ్రీవాల్ అంటే కాంగ్రెస్ పార్టీ పాలనను చూశారు, అదేవిధంగా మరి కేజ్రీవాల్ పాలన కూడా చూశారు. కేజ్రీవాల్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనేది ప్రజలకు అర్థమైంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ పార్టీ మీద చాలా దుష్ప్రచారాలు చేశాడు. అంటే యమునా నదిలో హర్యానా ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ యమునా నదిలో విషం కలుపుతాందని ప్రజలకు ఏదో నమ్మవలికే ప్రయత్నం చేశాడు. ప్రజలందరూ కనుక్కున్నారు. మరి కేజ్రీవాల్ ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా ఒక శేష్ మహల్ అనే 4 పెద్ద బిల్డింగ్లను పలగొట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన విలాసవంత జీవితానికి భవనం కట్టుకోవడం ప్రజలు ఎప్పుడు చూశారో అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కుమ్మక్కైపోయి అవినీతి కార్యక్రమాల్లో ఇది చేసి ప్రజలందరూ ఢిల్లీ నగరంలో ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు 27 సంవత్సరాల పాలన చూశారు. మరి అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా మన దేశాన్ని వ్యాప్తి అభివృద్ధిలో ఏ విధంగా చేస్తా ఉన్నాడో చూసినారు కాబట్టి తప్పకుండా విశ్వసించినారు నరేంద్ర మోడీని. బీజేపీ పార్టీ తప్పకుండా అన్ని రంగాలలో అన్ని విధంగా అభివృద్ధి చేస్తాదని చెప్పి ప్రజలు విశ్వసించారు. ప్రజలకు ఢిల్లీ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి బీజేపీ పార్టీ మరి దేశ రాజధాని సస్యశ్యామలంగా చేస్తుందని ప్రజలకు కూడా నరేంద్ర మోడీ గారు విశ్వాసం కల్పించాడు. కాబట్టి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఓట్లేసినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మొత్తంగా ఆనంద ఉత్సవాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, ఢిల్లీలో భారతదేశానికి మకుటమైనటువంటి ఢిల్లీని ఈరోజు హస్తగతం చేసుకోవడం, ఢిల్లీలో సూపర్ పాలన అందించే విధంగా ఏదైతే కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో వచ్చాడో అదే అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి కేజ్రీవాల్ లాంటి దేశ ద్రోహుల్ని ఇవాళ ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించి దాదాపుగా 48 సీట్లు, ఇంకా వచ్చే సీట్లు కూడా ఉన్నట్టున్నాయి. 48 సీట్లు డిక్లేర్ అయిపోయినాయి. కాబట్టి ఈ ఢిల్లీలో అస్థినలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం భారతదేశానికి శుభ సూచకం అని చెప్పి అనేక మంది తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి కేజ్రీవాల్ లాంటి నాయకత్వాన్ని చెక్కు పెట్టే ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావడం ఎంతో పరిణామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేకమైన జెండాలను ఎగరవేస్తుంది. దేశంలో ఒకే జెండా ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి